నమస్తే అండి. ఇవాల్టి వీడియోలో తెలంగాణ స్పెషల్ రెసిపీ మక్కటికుల ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా హెల్దీ స్నాక్ ఐటమ్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మక్కటికుల ఫ్రై తయారీకి ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మనకి మక్కటికులు మెత్తగా అయిపోతాయి. అందుకని క్రిస్పీగా వచ్చే వరకు మనం ఈ పచ్చిమిర్చిని వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి క్రిస్పీ అయ్యేదాకా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పుట్నాల పప్పును వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కలుపుకోవాలి. మీకు కావాలంటే ఇందులో కొద్దిగా కారపొడిని కూడా వేసుకోవచ్చండి. నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి కారం పొడి వేయలేదు. ఇప్పుడు ఇందులోకి కరివేపాకును వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మక్కటికులను వేసుకోవాలండి. ఈ పోపు అంతా మక్కటికులకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ మక్కటికులను ఒక 5 నుండి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇలా ఎక్కువసేపు వేయించుకోవడం వలన ఈ పోపు అంతా కూడా మక్కటికులకు బాగా పడుతుందండి. ఇవి చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే 20 డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.